ఇది కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఈ గృహ వినియోగదారులకి కోసం అని చెప్పేసి ఒక పథకాన్ని రూపొందించడం జరిగింది ఈ మధ్యకాలంలో. దాని పేరు ప్రధానమంత్రి సూర్యాఘర్ యోజన, షార్ట్కట్లో పిఎం సూర్యాఘర్ అంటారు. ఈ పథకం గృహ వినియోగదారుల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వాళ్ళ కోసం అంటే మిగిలిన వాళ్ళకి కూడా ఉంది, కానీ వీళ్ళకి రాయితీ చాలా ఎక్కువ ఇస్తున్నారు. గృహ వినియోగదారులకి, ఇండిపెండెంట్ హౌస్లకి ఎక్కువ ఇస్తున్నారు రాయితీ. అది చెప్తాను. అది మన ఇంట్లోని అవసరాన్ని బట్టి 1 కిలోవాట్ సోలార్ పెట్టుకోవాలనుకుంటే వాళ్ళకి నెలకి 120 యూనిట్లు ఉత్పత్తి అవుతుంది. 1 కిలోవాట్ సోలార్ ప్యానల్ పెట్టుకుంటే నెలకి 120 యూనిట్లు ఉత్పత్తి అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఆ వినియోగదారుడికి 1000 రూపాయల బిల్లు వచ్చింది అనుకోండి, ఆ 1000 రూపాయల బిల్లు తగ్గిపోయి 338 అవుతుంది. అంటే 662 రూపాయలు మిగులు వస్తుంది ప్రతి నెలను. బిల్లు తగ్గిపోతుంది. అలా ఏడాదికి ఆయనకు వచ్చే ఆదా 8000. అయితే 1 కిలోవాట్ పెట్టుకోవాలంటే ఖర్చు 65,000 అవుతుందండి. ఈ 65,000లోని ప్రభుత్వం ఇచ్చే రాయితీ 30,000. మిగిలిన 35,000 వినియోగదారుడు పెట్టుకోవాలి. అది కూడా పెట్టుకోలేని వాళ్ళ కోసం ప్రభుత్వం ఒక స్కీమ్ పెట్టింది, లోన్, బ్యాంక్ లోన్. ఈ 65,000లోని ఒక 10% వినియోగదారుడు పెట్టుకుంటే 10%, అంటే సుమారుగా 7,000. 7,000 వినియోగదారుడు పెట్టుకుంటే మిగిలింది బ్యాంక్ లోన్ కింద ఇస్తారు. ఈ 65లోనే 7,000 తీసేస్తే 58,000 బ్యాంక్ లోన్ కింద ఇస్తారు. ఈ సబ్సిడీ శాంక్షన్ అయిన తర్వాత ఆ 58లోంచి ఆ 30,000 తీసేస్తారు. ఆ బ్యాలెన్స్ 28,000 కట్టుకోవాలి వినియోగదారుడు. బాబ్జీ గారు, వాళ్ళకి ఆ 28,000 పడుతుంది అప్పుడు బ్యాలెన్స్. 28,000 కూడా అతి తక్కువ ఇంట్రెస్ట్ అండి. ఏ లోన్ మీద కూడా అంత తక్కువ ఇంట్రెస్ట్ లేదు. 7% ఇంట్రెస్ట్ బ్యాంకులు ఇస్తున్నాయండి. 7% పెర్ యానం. 7% పెర్ యానం. మామూలుగా మీరు వెహికల్ లోన్ తీసుకున్న 8.5% ఛార్జ్ చేస్తారు. హౌస్ లోన్ తీసుకుంటే 8.5 నుంచి 10% వరకు ఛార్జ్ చేస్తారు. బట్ దీనికి మాత్రం 7% ఇంట్రెస్ట్. చాలా తక్కువ వడ్డీకి ఇస్తున్నారు. రాయితీ కూడా 30,000 ఇస్తున్నారు. సాధారణంగా మనం 3 కిలోవాట్లు పెట్టుకుంటే చాలా ఎక్కువ మిగులు వస్తుంది. 3 కిలోవాట్లకి 360 యూనిట్లు జనరేట్ అవుతాయి నెలకి. మనకి 3,000 బిల్లు ఉంటే ఈ పెట్టుకున్న తర్వాత 293 పడిపోతుంది. చాలా తక్కువ బిల్లు వస్తుంది. దానివల్ల ఏడాదికి 32,000 ఆదా అవుతుంది మనకి. 3 కిలోవాట్స్ పెట్టుకోవాలనుకుంటే సుమారుగా 2 లక్షలు ఖర్చు అవుతుందండి. 65 × 3 సుమారుగా 2 లక్షలు. 2 లక్షలు ఖర్చు అయితే అందులో 10% వినియోగదారుడు పెట్టుకుంటే చాలా 20,000 ఉంటే ఆయన సోలార్ రూఫ్ టాప్ పెట్టేసుకోవచ్చు 3 కిలోవాట్స్ది. సరే, ఇప్పుడు అప్లై చేసిన తర్వాత ఎంతకాలంకి వాళ్ళు ఇస్తారు సార్? అదే మనం మీటర్ పెట్టేసి క్లియర్ చేసిన తర్వాత వితిన్ 15 డేస్లో వాళ్ళు క్లియరెన్స్ ఇచ్చేస్తున్నారు, అకౌంట్లో పడిపోతుందండి. నేను అదిగా సార్ అడిగేది. ఇప్పుడు మనం అప్లై చేసాం సార్, ఈ పథకానికి అప్లై చేసాము, బ్యాంక్ లోన్ వెంటనే ఇచ్చేస్తారండి. యోజన ఎస్, అప్లై చేసాం సార్. మీకు అప్లై చేసాం సార్. మాకు చేయరండి, మాకు చేయరు. ఇది నేషనల్ పోర్టల్ ద్వారా అప్లై చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం ఒక పోర్టల్ పెట్టింది. ఆ పోర్టల్లో మనం అప్లై చేసుకోవచ్చు. దానికోసం చిన్న మొబైల్ యాప్ కూడా క్రియేట్ చేసింది. పిఎం సూర్యఘర్ మొబైల్ యాప్ ఉంది. ఆ మొబైల్ యాప్లో మన సర్వీస్ నెంబర్, మన పేరు రాసి మన డీటెయిల్స్ ఇస్తే ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసేస్తే అది రిజిస్టర్ అయిపోతుంది. రిజిస్టర్ అయిపోయిన తర్వాత మనం వెండర్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మన నర్సీపట్నంలో ఉన్నారు, పెట్టి వాళ్ళు ఉన్నారు. ఆ వెండర్ని సెలెక్ట్ చేసుకోవాలి. మన దగ్గర కూడా లిస్ట్ ఒకటి ఇచ్చాము. ఒక 48 మంది వెండర్లు లిస్ట్ ఇచ్చాము. ఆ వెండర్లో నచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేసుకోవచ్చు. చేసుకుంటే వాళ్ళు వచ్చి బ్యాంక్ వాళ్ళతో మాట్లాడి బ్యాంక్ లోన్ కూడా ఇప్పిస్తారు. ఇప్పించిన తర్వాత వాళ్ళు వచ్చి చాలా రూఫ్ టాప్ పెట్టేస్తారు. మనకి పెట్టగానే మా ఏడీలు వెళ్ళి ఇన్స్పెక్ట్ చేస్తారు. చేసి అదంతా సరిపోయినట్టయితే వెంటనే అదే రోజు మీటర్ పెట్టేస్తారు. మీటర్ పెట్టి సర్వీస్ కలిపేస్తారు. దానికి ప్రత్యేక మీటర్ ఉంటుంది సార్. దానికి ప్రత్యేక మీటర్. ఎందుకంటే మీరు వాడుకునే కరెంటు మా దగ్గర నుంచి తీసుకున్నారనుకోండి, అదొక డైరెక్షన్లో వస్తుంది.
సోలార్ నుంచి తీసుకుంది అదొక డైరెక్షన్. సో బై డైరెక్షనల్ 2 డైరెక్షన్లు ఉంటాయి. 2 డైరెక్షన్లవి అది రికార్డ్ చేస్తుంది. అంటే ఇంపోర్టు ఎక్స్పోర్ట్ కూడా రికార్డ్ చేస్తుంది. ఆ మీటర్లు పెడతారు. ఆ మీటర్లు పెట్టడం వల్ల మీరు ఎంత జనరేట్ చేశారు సోలార్ ద్వారా, మా దగ్గర నుంచి ఎంత తీసుకున్నారో 2 లెక్కలు తెలుస్తాయి. నెలవారీ బిల్లులోని అవి తగ్గించేస్తారు. మీరు వాడకం కన్నా ఎక్కువ సోలార్ జనరేట్ చేశారనుకోండి, అది 3 నెలలకు ఒకసారి లెక్క తీసి మళ్ళీ మీ అకౌంట్లో కలుపుతారు. మీరు ఒక 3 నెలలు వాడుకోలేదు, ఊరు వెళ్ళిపోయారు, సోలార్ జనరేట్ అవుతుంది, మా దాంట్లో కలిసిపోతుంది, వచ్చేస్తుంది. ఏమి ఇవ్వక్కర్లేదు, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మా దాంట్లోకి. వచ్చేస్తే ఆ యూనిట్లు కూడా లెక్క తీస్తాం. 3 నెలలకు ఒకసారి లెక్క తీసి, ఫర్ ఎగ్జాంపుల్ మీరంతా వాడుకున్న మా ఫోను ఒక 9,000 రూపాయలు కరెంటు మీరు సప్లై చేశారు అనుకుందాం, ఆ 9,000 మీ అకౌంట్లో వేసేస్తాం. సో నెక్స్ట్ మీరు కాల్చుకున్న దాంట్లో అందులోంచి కట్ అయిపోతూ ఉంటుంది. సో మీకు ఎటువంటి లాసు లేదు, మీరు వాడుకున్నా వాడుకోకపోయినా ఎటువంటి లాసు లేదు. మీరు పెట్టిన పెట్టుబడి 4 నుంచి 5 సంవత్సరాలు వెనక్కి తిరిగి వచ్చేస్తుంది. ఈ సోలార్ లైఫ్ 25 సంవత్సరాలు. సో మీరు 5 ఏళ్ల పాటు ఆ వాయిదాలు కడితే 20 ఏళ్ల పాటు ఫ్రీగా మీకు కరెంట్ వచ్చినట్టే. ఇంక వాయిదాలు ఉండవు, ఏముండవు. మీకు బిల్లు కూడా బాగా తగ్గిపోతుంది. నెలకు వచ్చే బిల్లు 300-400 ఉంటుంది. మీరు వాడుకునే కరెంటు 3,000 ఉంటుంది. ఆ 3,000 సోలార్ ద్వారా అది వచ్చింది వాడుకుంటారు. బిల్లు కట్టి తక్కువ. బీపీఎల్ అంటే బిలో పవర్ లేని వాళ్ళు ఎంత బిల్లు కడతారో వాళ్ళు అంతే కడతారు. ఇంకా మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా అంతే బిల్లు కడతారు. సో కరెంట్ బిల్లు గురించి బెంగపడాల్సిన పని లేదు. 3 kV వేసుకుంటే అదే సోలార్ మీద ఏసీలో రన్ చేసుకోవచ్చు అండి. ఒక ఏసీ ఒక రన్ చేసుకోవచ్చండి. మిగిలిన లోడ్ అంతా ఆపేయాలి. ఒక ఏసీ అంటే 1 టన్ అనుకోండి, 1.5 కిలోవాట్స్ అది. అదొక్కటి రన్ అవుతుంది. మీకు ఎండ బాగున్నప్పుడు ఇందులో 3 కిలోవాట్స్ వస్తుంది. ఎండ తక్కువ ఉన్నప్పుడు అది తగ్గిపోయి 2 కిలోవాట్స్కి వస్తుంది. రోజంతా ఒకేలా ఉండదు, రోజంతా 3 కిలోవాట్స్ రాదు. ఉదయం ఎండ తక్కువ ఉంటుంది, అప్పుడేమో 50% వస్తుంది. మధ్యాహ్నం 12 గంటలకి ఫుల్గా ఉంటుంది ఎండ, అప్పుడు 3 కిలోవాట్స్ జనరేట్ అవుతుంది. సాయంత్రం 4 ఎండ తగ్గిపోతుంది, అప్పుడు మళ్ళీ తగ్గిపోతుంది అది. సో ఎండతో పాటుగా దీని తాలూకా కెపాసిటీ పెరగడం తగ్గడం ఉత్పత్తి జరుగుతూ ఉంటుంది. ఎండ ఫుల్గా ఉన్నప్పుడు అది 3 కిలోవాట్స్ ఉత్పత్తి అయింది అనుకోండి, అందులో 1.5 మీరు వాడుకోవచ్చు. దాని తాలూకా ఉత్పత్తి.